కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు. మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. జై భీమ్, జై జ్యోతిరావు పులే, జోహార్ వంగవీటి మోహన్ రంగా. రాష్ట్రంలో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలని మనం గమనిస్తే బడుగు బలహీన వర్గాలని టార్గెట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సకల మంత్రి అంటే ముందుగా దాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పోర్చుపోలే లేని ఒక మంత్రి ఉండేవాడు. ఆయన పని ఏంటంటే ఇందిరాగాంధీకి అనుకూలంగా ఏ మంత్రిత్వ శాఖలో వెళ్ళి అక్కడ చదువుతున్న విషయాలను ఇందిరాగాంధీకి చెప్పే సిస్టమ్ ఒకటి ఆవిడ డెవలప్ చేసుకుంది. అంటే ఆవిడ కూడా ఇంచుమించు ఒక డిక్టేటరే. అలాగే ఇవాళ రాష్ట్రంలో సకల మంత్రి, ఈయనకి ఏ పోటీ లేదు, కానీ అన్నింటిలో తానే వ్యవహరిస్తుంటాడు. ఇందిరాగాంధీ సబ్జెక్టులో ఆయన ఒక లోక్సభ సభ్యుడిగా ఉండి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఆ పనులు చేస్తే, ఈయన ఒక సలహాదారుడుగా తెలంగాణ నుంచి తీసుకురాబడి అన్ని విషయాలు ఈయనే మాట్లాడతాడు. అవగాహన లేకపోయినా సరే ఏదేదో మాట్లాడుతుంటాడు. అధికారం ఉంది కాబట్టి ఆయన మాటల్ని అందరూ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేంటంటే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలంటే, ఆత్మహత్య చేసుకుంటాం ఎంత తప్పు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని ప్రేరేపించడం కూడా అంతే తప్పు. వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలు కానీ తన చేసే పథకాల పేరు మీద జరుగుతున్న దాడి కానీ ఇవన్నీ చూస్తే రాజకీయంగా తనకు తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని సకల మంత్రి ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధానమైన కారకుడు అవుతున్నాడు. ఇది గమనించలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ రాష్ట్రంలో రాజకీయంగా ఇంత సంక్షోభం రావడానికి కారకులు ఎవరంటే ముఖ్యంగా ఇలాంటి సకల మంత్రి లాంటి వాళ్ళు, మంత్రి రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ లేనిపోయిన ఘర్షణను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒక డిఫెన్స్లో పడేసేసి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పతనానికి ప్రధాన కారకులు అవుతున్నారు. ఈ రకంగా చూస్తే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమట్టు అనురాధ గెలవటం నిజంగా ఈ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులకు దారితీయటం, పంచమర్తి గెలుపులో ఎంత ఆనందం ఉందో అలాగే అదే సంఘటనలో మా దళిత సోదరి ఉండవల్లి శ్రీదేవి బలిపోసం చేయటం అంతే బాధగా ఉంది. అందుకనే కాపునాడు ఉండవల్లి శ్రీదేవి గారికి నైతిక మద్దతు ప్రకటిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, కాపులతో సావాసం చేసిన దళితుల్ని, అలాగే దళితులు ఎవరైనా కాపులతో సావాసం చేస్తే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ప్రభుత్వం ఈ 2 వర్గాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఉండవల్లి శ్రీదేవి. ఆవిడ భారతదేశంలో చెప్పుకోదగ్గ డాక్టర్గా పేరు పొంది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులుండి ఇవాళ ఓ చీప్గా, అంటే మనిషి స్థాయిని దిగదార్చే మాటలు మాట్లాడటం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మొదటి నుంచి అలవాటు. ఆయన ఒకడే పత్తిత్తు, మిగతా వాళ్ళంతా ఇంకోటి అన్నట్టు వ్యవహరిస్తాం చాలా తప్పు. ఇది ఎంతకాలం సాగాలి ఈ దారుణాలు? దీని పరిష్కారం సామాజిక వర్గాలుగా మనం సరైన అవగాహనతో దీనికి కళ్యం వేయలేమా? వేయగలం. కాకపోతే ఇక్కడ పైరవీకారులు, రాజకీయ బ్రోకర్సు, వీళ్ళ దాడి నుంచి మనం తట్టుకోవాలంటే మనకి రాజకీయం పట్ల సరైన అవగాహన పెరగాలి. అందుకని ఈ రాష్ట్రంలో కాపునాడు కానీ, దళిత సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ముస్లిం మైనారిటీస్ కానీ, ఎస్టీస్ కానీ వీళ్ళందరినీ కలిపి ఒక ఉమ్మడి ఐక్యవేదిక ద్వారా అవగాహన సదస్సులు పెట్టుకుంటూ దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని కాపునాడు భావిస్తుంది. అందుకనే మరొకసారి ఉండవల్లి శ్రీదేవి గారికి కాపునాడు నైతిక మద్దతు ప్రకటిస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా స్థిర నిర్ణయం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. కాపుల అభివృద్ధికి నేనేమి చేయకూడదు. రిజర్వేషన్స్ విషయంలో అలాగే మాట్లాడుతున్నాడు. కాపు విదేశీ విద్య విషయంలో అదే మాట్లాడుతున్నాడు. కాపు నేస్తం అనే పథకంలో రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలు ఉంటే ఆయన వేసేది 1,80,000 మందిని. అంటే అన్ని మోసాలే, మాయ మాటలే తప్ప ఎక్కడ సరైన కరెక్ట్ మాట మాట్లాడలేదు. నిజంగా ఆ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గేస్తుంది. మాట ఇస్తే మడం తెప్పకుండా రాజకీయం చేసిన రాజశేఖర రెడ్డి, ఆయనతో కంపేర్ చేసుకుంటే ఈయన చాలా గత 10-15 సంవత్సరాలుగా నలుగుతున్న బోయ, కురుబ రిజర్వేషన్స్ విషయంలో గత 15 నుంచి జరుగుతాయి. ప్రతిసారి ఏదో రకంగా ఎలక్షన్స్ ముందు ఒక మాయమాట చెప్పడం, రిజర్వేషన్లు అందిస్తున్నానంటాం, కేంద్రానికి అప్పీల్ చేశానంటాం. ఇది ఎలా ఉందంటే కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి 4వ శంకుస్థాపన చేసినట్టుగానే ఉంది. అంటే దీంట్లో నిజం ఎంత అనేది మీకు అర్థమైతే అప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకని కాపునాడు టీవీ ద్వారా మీ అందరికీ ఒక పిలుపునిస్తాం. ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని నిర్దేశించే స్థాయిలో ఈ వర్గాలన్నీ పాలుపంచుకోవాలని, దానికి కాపునాడు పెద్దన్న పాత్ర పోషిస్తుందని మీకు
పిలుపునిస్తూ మాతో పాటు మీరు మీతో పాటు మేము అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ సమాచారం, సహకారం, కుటుంబం, సమాజం అన్న సిద్ధాంతాలతో మనందరం ముందుకెళ్దాం. దానికి మీ మద్దతును కోరుకుంటూ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe our channel.